హలో చిల్డ్రన్. ఈరోజు మనం 10వ తరగతిలోని ఇంగ్లీష్లో మొదటి పాఠం, అదే మొదటి యూనిట్ మనం నేర్చుకోబోతున్నాం. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం. అంటే మనలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకుంటూ మనకి అవసరమైనటువంటి మనం జీవితంలో సాధించడానికి అనుగుణంగా మంచి లక్షణాలని ఏర్పరచుకోవడం, మన వైఖరులని ఆ విధంగా మార్చుకోవడం, మనం వాటి కోసం మనం సాధించాల్సిన లక్ష్యాల కోసం ప్రయత్నించడం. అదే మనకి ఈ పాఠంలోని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇవ్వబడిన పేజీలో మనకి ముగ్గురు వ్యక్తులని బొమ్మలు ఇవ్వడం జరిగింది. వారెవరు అంటే సుధా చంద్రన్, స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్. ఏంటి వీళ్ళ ప్రత్యేకత అంటే నిజంగా వీళ్ళలో ప్రత్యేకత ఉంది. సుధా చంద్రన్కి కాలు లేదు. అలాగే స్టీఫెన్ హాకింగ్కి మైండ్ తప్ప ఇంకేమీ పనిచేయవు, అతని బాడీలోని ఏ అవయవాలు పనిచేయవు. హెలెన్ కెల్లర్ ఆమె పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి. అదనమాట వాళ్ళ ప్రత్యేకత. నౌ we know about these three persons. First of all, Sudha Chandran. Sudha Chandran is a reputed Bharatanatyam dancer and an Indian film and television actress. While traveling to the south for a pilgrimage, she met with an accident in Tamil Nadu. The doctors amputated her leg. With great determination and dedication, she came back to the field of Bharatanatyam. Later, she gained fame as a film and television actress. Though her leg was amputated, she didn't lose hope and has become an inspiration to many. సుధా చంద్రన్ ఒక ప్రసిద్ధి చెందినటువంటి భరతనాట్యం నృత్యకారిణి. అంతేకాదు ఆమె ఆ తరువాత సినిమా హీరోయిన్గాను, అలాగే టీవీ నటిగాను మారింది. ఆమె ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పిలిగ్రిమేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళినప్పుడు ఆమెకి తమిళనాడులో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతుంది. డాక్టర్స్ ఆమె యొక్క కాలుని నరికివేయాల్సింది, లేకపోతే ఆమె చనిపోతుందని చెప్తారు. అందువలన ఆమె కాలుని తీసివేయడం జరుగుతుంది. మరి అయినప్పటికీ ఆమె జైపూర్ పుట్ని తన కాలుకి అమర్చుకొని ఎంతో అంకిత భావంతో, పట్టుదలతో, కృషితో ఆమె మళ్ళీ భరతనాట్యాన్ని నేర్చుకొని మళ్ళీ భరతనాట్యంలో పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తెలుగులోని మయూరి చిత్రం ద్వారా ఆమె హీరోయిన్గా అవుతుంది. ఆ తర్వాత ఆమె సొంత సినిమాలు తీయడమే కాదు, టీవీలలో నటిగా కూడా నటించడం జరిగింది. మరి ఆమె కాలును తీసేశారు కదా, నేను కుంటిదాన్ని అని నిరాశ చెంది ఉంటే ఆమె ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతలను సంపాదించేదా? ఆమెను ఆ సినిమాని చూసిన తర్వాత, ఆమె గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది వికలాంగులు ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో అప్పటి నుండి చాలామంది పనులు చేయటం, ఇప్పుడు చాలామంది తమ స్వతంత్రంగా జీవించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, స్టీఫెన్ హాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. He has been suffering from an incurable disease which has weakened his muscles since he was 17 years old. He has received 12 honorary degrees and has been awarded many medals and prizes. The qualities such as strong willpower, confidence, and faith have made him achieve all these things. ఇక స్టీఫెన్ హాకింగ్
ఈయన చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సైంటిస్టుల్లో ఈయన ఒకరు. ముఖ్యంగా బ్లాక్ హోల్స్ గురించి చెప్పినటువంటి వ్యక్తి కూడా ఈయనే అని చెప్పవచ్చు. ఈయనకి 17 సంవత్సరాల వయసు నుంచి కండరాల వ్యాధి వస్తుంది. దానివలన అది శరీరంలోని ఏ అవయవాలని సరిగా పనిచేయదు, కేవలం అతని బ్రెయిన్ తప్ప. అయినా కానీ అతను తన బ్రెయిన్ పవర్తోనే ఎన్నో గౌరవాత్మకమైనటువంటి డిగ్రీలను సాధించాడు, అవార్డులని పొందాడు, మెడల్స్ని, ప్రైజుల్ని కూడా పొందడం జరిగింది. అంటే ఆయన అంత గొప్పగా కేవలం తనకున్నటువంటి మేధస్సుతోనే ఇవన్నిటినీ సాధించగలిగాడు. స్ట్రాంగ్ విల్ పవర్ అంటే అతి బలమైనటువంటి ఆత్మవిశ్వాసము, దీక్ష, నమ్మకము, ఇవే అతను ఇవన్నీ సాధించడానికి కారణం. ఇక నెక్స్ట్ హెలెన్ కెల్లర్ overcame the adversity of being blind, dumb, and deaf and became an author, social worker, political activist, and lecturer. She was also a world famous speaker. She reached such a great height in her life because of her sheer dedication, courage, and grit. హెలెన్ కెల్లర్ మరి ఈమె గురించి చెప్పుకున్నాం. ఏమని? ఆమె పుట్టుకతోనే గుడ్డి, చెవుడు, మూగ అని. అయినప్పటికీ కూడా ఆమె ఒక పుస్తక రచయిత, అలాగే సోషల్ వర్కరు, అలాగే రాజకీయ కార్యకర్త, లెక్చరర్. అంతేకాదు ఈమె ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్పీకర్లలో ఈమె కూడా ఒకటి. అంటే ప్రసంగం చేసే వ్యక్తి. ఆమె మరి ఇంత అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కారణం ఆమె యొక్క అకుంఠిత దీక్ష, పట్టుదల, ధైర్యము, ఆత్మవిశ్వాసము, నమ్మకం. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి విల్ పవర్ని, అంటే ఆత్మశక్తిని, వారి మీద వారికి ఉన్న నమ్మకాన్ని, వారి ప్రవర్తనని, వాళ్ళకు కావాల్సినటువంటి వాటినన్నిటినీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వలన, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం వలన వాళ్ళు ఇవన్నీ సాధించగలిగారు. అలాగే యాటిట్యూడ్ ఈజ్ అల్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి, అల్టిట్యూడ్ అంటే అత్యున్నత స్థాయి. మనం మన వైఖరిని మార్చుకుంటే ఎంతటి స్థాయికి వెళ్ళొచ్చు అంటే అత్యున్నత స్థాయిని, శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు అని తెలియజేస్తుంది వీరి ముగ్గురి జీవితాలు. అలాంటి వ్యక్తి జీవితమే. హలో చిల్డ్రన్, మనం 10వ తరగతిలో ఈరోజు మొదటి యూనిట్లో నేర్చుకోబోతున్నాం. మొదటి యూనిట్ పేరు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ 3 రీడింగ్లు ఉంటాయి. అందులో మొదటి రీడింగ్లో యాటిట్యూడ్ ఈజ్ అల్టిట్యూడ్ అనే పాఠం. ఈ పాఠంలో గురించి ఈరోజు నేర్చుకుందాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk, to run, to bicycle or skateboard to get you from point A point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays
football and golf, swims and surfs despite having no limbs. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen, and pick things up between his toes. I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. మనకి తెల్లవారి లేచిన వెంటనే చేతులు చాపుకుంటానికి, అలాగే మనకి ఏదైనా దురద కనిపిస్తే గీకటానికి, అలాగే మనకి అమితంగా ఇష్టమైన వాళ్ళ పిల్లల్ని మనం హత్తుకోవడానికి, ఇవన్నీ చేయాలంటే మనకి చేతులు కావాలి. అవి లేకుండా మనం ఏ పని చేయలేం. అలాగే కాళ్ళు కూడా అవసరం. దీనికి మనం ఏవైనా ఓ గులకరాలని తన్నాలన్నా, లేదు మనం దేన్నైనా తనడానికి కానివ్వండి, వీధుల్లో నడవడానికి కానివ్వండి, లేక పరిగెత్తడానికి, సైకిల్ తొక్కడానికి, స్కేట్ బోర్డు మీద రైడింగ్ చేయడానికి, ఇవన్నీ ఒక చోటు నుండి మరొక చోటు చేరడానికి మనకి కాళ్ళు తప్పనిసరిగా కావాలి. మరి ఇవన్నీ లేకుండా ఏ వ్యక్తి అయినా జీవించటం అనేది చాలా కష్టం. ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే. మరి అలాంటిది ఒక్కసారిగా ఈ రెండు, అంటే కాళ్ళు చేతులు రెండూ లేకుండా ఒక వ్యక్తి జీవితాంతం అనుభవించాడు అంటే అతని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. అలాంటి వ్యక్తి నిక్ విజుసిక్. ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఈ నిక్ పుట్టడంతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. అయినా కానీ మరి అతని విజయాన్ని సాధిస్తూనే ఉన్నాడు. ఇతనికి 26 సంవత్సరాలు. అయితే ఇప్పటికి కాదండి, మనకి పుస్తకం ప్రింటింగ్ చేసినప్పటికని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అతను టార్సో అంటే కేవలం మొండెం, కాళ్ళు చేతులు లేని మొండెం అని. అయినా కానీ అతను ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు, స్విమ్మింగ్ చేయగలడు, సర్ఫింగ్ చేయగలడు. ఇవన్నీ కూడా కాళ్ళు చేతులు లేకుండానే. నిక్కి ఎడంవైపు తొడకి ఒక చిన్న పాదం ఉంటుంది. ఆ పాదమే అతనికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. అతను బ్యాలెన్స్గా ఉండడానికి కానీ, అతను దేన్నైనా తనడానికి కానివ్వండి, అతను గోల్ఫ్ ఆడడానికి కానివ్వండి, స్విమ్మింగ్ చేయడానికి కానివ్వండి, నడవడానికి కానివ్వండి, కదలడానికి కానివ్వండి, అలాగే టైప్ చేయడానికి, రాయడానికి, ఏవైనా చిన్న చిన్న వస్తువుల్ని వాటితో తీసుకోవడానికి అతను ఆ కాళ్ళు వేళ్ళనే ఉపయోగిస్తూ ఉంటాడు. అంతేకాదు, తన ఆ కాలుని జోక్ చేస్తూ ఇలా అంటాడు, ఏమని? ఇది నా చికెన్ డ్రమ్ స్టిక్ అనని. ఇది లేకుంటే అసలు నేను జీవితంలో అంతా కోల్పోయేవాడిని అని కూడా చెబుతాడు. అయితే ఇతను పుట్టింది పారాగ్రాఫ్కి వాటర్ స్పోర్ట్స్ aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. His parents decided not to send him to a special school, a decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. His disability came without any medical explanation, a rare occurrence called pocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything
right during pregnancy, but she still blamed herself, he said. It was so hard for them, but right from the start, they did their best to make me independent. My dad put me in the water at 18 months and gave the courage to learn how to swim. I also got really into football and skateboarding. I totally love the English Premier League. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and a pencil. నిక్ వాటర్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా అతను గోల్ఫ్, అలాగే ఈ గోల్ఫ్ని ఎలా ఆడతాడు అంటే ఆ గోల్ఫ్ ఆడేటటువంటి బ్యాట్ని తన గడ్డం కిందగా ఉంచుకొని దానితో స్ట్రెచ్ చేసేవాడు. అలాగే అతను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనే ఫుట్బాల్కి చూడడం అంటే అతనికి చాలా ఇష్టం. అతను మంచి అభిమాని ఆ ఆటకి. అతని పేరెంట్స్ అతన్ని ఫస్ట్ స్పెషల్ స్కూల్లో చేరుద్దామా లేక అందరూ చదివే మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో చేరుద్దామా అని సందేహించి చివరికి మెయిన్ స్కూల్లో చేర్చడమే మంచిదని నిర్ణయించుకుంటారు. అయితే నిక్ మాత్రం తన చిన్ననాడు అది తప్పేమో వాళ్ళ పేరెంట్స్ చేసింది అనుకుంటాడు. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా తనకి మంచి కలిగించిందని, తను ఈరోజు ఇలా బ్రతకడానికి కారణం అదేనని చెబుతాడు. నిక్ పుట్టినప్పుడు ఆయన తండ్రి చాలా షాక్కి గురవుతాడు. అది ఎంత అంటే అతనికి ఆ పిల్లవాడిని చూసిన వెంటనే వాంతి చేసుకోవడానికి హాస్పిటల్ రూమ్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక నిక్ వాళ్ళ తల్లి అయితే తన కుమారుడిని చూసుకొని చేతిలోకి తీసుకోవడానికి 4 నెలలు పడుతుంది. మరి ఇతని డిజబిలిటీకి సంబంధించి మెడికల్ పరంగా అంటే వైద్యపరంగా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కానీ ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి వ్యాధి అని చెబుతారు. దాన్నే వైద్య పరిభాషలో పొకోమేలియా అని పిలుస్తారు. అంటే ఇది ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆ పుట్టేటటువంటి బిడ్డ కాళ్ళు చేతులు లేకుండా పుడతారు అని. అయితే వాళ్ళకి అన్నీ అంటే గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని పోషకాహారం లోపం లేకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా అలా పుట్టడం ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు. అందులోనూ నిక్ వాళ్ళ అమ్మ నర్స్. ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న ఆమెకి తనకి ఇలాంటి బిడ్డ పుట్టినందుకు తనను తాను నిందించుకుంటుంది. సరే, మరి మొట్టమొదటి నుంచి నిక్ని ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా జీవించేలా చేయడానికి వాళ్ళు ఎన్నో పనులు చేయవలసి వచ్చింది. వాళ్ళ నాన్న అతను 18 నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే నీళ్ళలో వేసి ఎలా ఈత కొట్టాలో నేర్పించాడు. ఆ విధంగా అతనికి జీవితానికి కావాల్సిన ధైర్యాన్ని కూడా ఇచ్చాడని చెప్పొచ్చు. అలాగే మరి ఫుట్బాల్ ఆడడం, స్కేట్బోర్డ్ చేయడం ఇవి కూడా నేర్చుకున్నాడు. అంతేకాదు ఫుట్బాల్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి చాలా అభిమానించేవాడు. నిక్ వాళ్ళ ఫాదరు ఓ కంప్యూటర్ ప్రోగ్రామరు ప్లస్ అకౌంటెంట్ కూడా. ఈయన తన కుమారుడికి టైప్ ఎలా చేయాలో 6 సంవత్సరాల వయసులోనే నేర్పించాడు.
అది దేంతోనో తెలుసా అండి? తన కాలి వేళ్లతో. అలాగే వాళ్ళ అమ్మ అతని కోసం పెన్నులు, పెన్సిళ్ళు పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ సాధనాన్ని, పరికరాన్ని కనుగొంటుంది. ఇలాంటివి కదరా. Despite the risk of being bullied, his parents insisted on his attending mainstream school. It was the best decision they could have made for me, as Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. I could brush my own teeth with a wall mounted brush and wash my own hair with pump action soap. But there was so much that was impossible for me. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said, but with the help of his religion, friends, and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. I realized why God had made us like this to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. I decided to be thankful for what I do have, not get angry about what I don't. ఎవరైనా నన్ను వేధిస్తారు, బాధిస్తారు అనే దానికి బదులుగా మా తల్లిదండ్రులు నన్ను మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో చేర్చడం అనేది జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం అని తరువాత నాకు తెలుసు. అయితే నేను డిగ్రీ కూడా పూర్తి చేశాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అనేవి సబ్జెక్టులుగా తీసుకున్నాను. ఇది చేయటం అనేది నాకు స్వతంత్రంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. నన్ను చాలామంది బాధించారు, వేధించారు. అయినప్పటికీ నేను కదిలేదానికి, ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళేదానికి నాకు ఒక ఎలక్ట్రిక్ వీల్ చైరు ఉంది. అలాగే నన్ను జాగ్రత్తగా చూసుకునే దానికోసం కొంతమంది హెల్పర్స్ని కూడా మా తల్లిదండ్రులు నాకు ఏర్పాటు చేశారు. అయితే నేను ఒకసారి చాలా డిప్రెషన్కి లోనయ్యాను. అది ఎప్పుడంటే నాకు 8 సంవత్సరాల వయస్సులో. అప్పుడు నేను ఏడ్చుకుంటూ మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ నేను చచ్చిపోవాలని ఉంది, నేను చచ్చిపోతాను అని. అలా నేను చాలాసార్లు చాలా బాధపడ్డాను. అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు ఇంత భయంకరంగా అని కూడా అనుకున్నాను. కానీ అదే మా పేరెంట్స్ కానీ లేకపోతే
నేను ఎలా జీవించేవాడిని అని కూడా అనుకున్నాను. నేను నా పండ్లని బ్రష్తో తోముకుంటాను. అది ఆ బ్రష్ గోడకి ఉంటుంది. అలాగే పంప్ యాక్షన్ సోప్ ఉంటుంది. దాంతో నా జుట్టుని, నా శరీరాన్ని నేను బాగా సోప్తో తోముకోవటం జరుగుతూ ఉంది. అలాగే నాకు ఇంపాసిబుల్ అనేటివి లేకుండా అన్నీ పాసిబుల్ అనేటట్లుగానే చేసుకోగలిగాను. ఇక 10 సంవత్సరాల వయసులో నేను నీళ్ళ టబ్బులో మునిగి చనిపోవాలనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం కాస్త సఫలీకృతం కాలేదు. సరే, నా వలన ఏదో ఏ ఉపయోగం లేకుండా పోతుంది అని అనుకున్నాను. సరే, నన్ను ఏదైతేనేమి బ్రతికించడం జరిగిందన్నట్లుగా బ్రతికాను అనుకున్నాను. అయితే నేను ఇంత గొప్పవాడిని కావడానికి, నేను ఆ తర్వాత జీవించడానికి నా మతము, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ బాగా నాకు సహాయపడ్డాయి. నేను అందువలనే వీటన్నిటినీ అధిగమించి నేను విజయాన్ని సాధించగలిగాను. నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని చదివాను. ఆ ఆర్టికల్ ఒక అంగవికలుడైన ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో విషయాలని, గొప్ప గొప్ప విషయాలని సాధించాడు. అంతేకాదు, చాలామందికి అతను సహాయపడ్డాడు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు, దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో అప్పుడు నేను వాస్తవాన్ని గ్రహించాను. మమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, మేము ఇతరులకి వాడి మీద వాళ్ళకి నమ్మకం కలిగించే దానికోసం, వాళ్ళ జీవితానికి ఒక I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms and legs, but they'll never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. Yet once I was in a car and a girl at a traffic lights was looking at me interestingly. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, ooh ah, what is going on? She sped off really quickly. Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. She was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first. But once I got up there, it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spins on his board, a fear that a feat that got him on the cover of the Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I've got pretty good balance. He visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to groups of up to 110,000 people. Sorry.
నేను నా అంతటి నేను అద్దంలో చూసుకుంటున్నాను. మీకు తెలుసా, ఈ ప్రపంచం ఎంతో బాగుంటుంది. అయితే నాకు కాళ్ళు చేతులు లేవనేది మాత్రమే చూస్తుంది. కానీ వాళ్ళెవరూ కూడా, ప్రపంచం ఎప్పుడూ కూడా నా కళ్ళ యొక్క అందాన్ని చూడలేదు. ఎందుకంటే నా కళ్ళ అందాన్ని అవి తీసుకొని వెళ్ళలేవు. నేను చాలా మంచిగా నా కేంద్రీకరణ శక్తిని ఉపయోగించుకుంటాను. అలాగే నా జీవితంలోని ఛాలెంజెస్ని నేను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాను. అంటే బలం పొందేటట్లుగా చూసుకుంటాను. అంతేకాని ఏవి కూడా నన్ను అణగదొక్కే విధంగా ఉండను. 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును నిక్కి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే అతని యొక్క ధైర్యానికి, పట్టుదలకి ప్రతీక. అయితే ఒకప్పుడు అతను కారులో ప్రయాణిస్తూ ఉంటే సిగ్నల్ లైట్స్ దగ్గర ఆగటం జరుగుతుంది. అప్పుడు ఒక చిన్న అమ్మాయి అతన్ని చూస్తుంది చాలా ఆసక్తికరంగా. అది గమనించిన నిక్ ఆ అమ్మాయిని కాస్త అద్భుత పడేట్లుగా చేద్దాము అనుకొని తన కూర్చున్న కార్ సీట్లోనే 360 డిగ్రీస్ స్పిన్గా తిరగడం, అంటే గుండ్రంగా తిరగడం జరుగుతుంది. దాన్ని చూసిన అమ్మాయి భయపడి అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోతుంది. నిక్ 2000 ప్రపంచమంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 2008లో అతను హవాయికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి సర్ఫింగ్ నేర్పేటటువంటి సర్ఫింగ్ మాస్టర్ అయినటువంటి బెథానీ హామిల్టన్ని కలుస్తాడు. ఆమె స్పెషల్ ఏంటి అంటే, ఆమె 12 సంవత్సరాల వయసులో గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, విచ్ ఈస్ వాట్ నిక్ విజు. నిక్ ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా 2008లో అతను హవాయికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సర్ఫింగ్ మాస్టర్ అయినటువంటి బెథానీ హామిల్టన్ని కలుసుకున్నాడు. ఆమె ప్రత్యేకత ఏంటి అంటే, ఆమెకు 12 సంవత్సరాల వయసులోనే ఆమె చేతిని షార్క్ కొరికివేయడం జరుగుతుంది. ఆమె చాలా అద్భుతమైంది అని నిక్ అంటాడు. ఆమె తనకి సర్ఫింగ్ ఎలా చేయాలో, ఎలా ఉంటుందో చెప్తుంది. అయితే సర్ఫింగ్ నేర్చుకునేటప్పుడు నిక్ మొదట్లో భయపడ్డాడు. తర్వాత అతనికి చాలా అద్భుతంగా, చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు, అతను చాలా అద్భుతంగా అలలపైన తేలి ఆడగలుగుతాడు. అతను ఆ సర్ఫింగ్ బోట్ పైన 360 డిగ్రీలు స్పిన్ కూడా చేయగలుగుతాడు. ఇది చూసిన ఓ కెమెరామెన్ అతన్ని చిత్రీకరించడం జరుగుతుంది. అతను 360 డిగ్రీస్ తిరుగుతున్నటువంటి ఆ ఫోటోని సర్ఫర్ మ్యాగజైన్లో వేయడం జరుగుతుంది. అది అతను ఆ ఫీట్ చేసిన 48 గంటల లోపల. అది ప్రపంచంలోనే He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries, speaking to groups of up to 110,000 people. He moved to Los Angeles in 2007 and planned to continue to travel the world. In 2009, he visited South America and the Middle East. In 2008, Kane Maihara, a beautiful young girl whose mother was a Mexican and whose father was a Japanese, attended to a meeting where Nick was the guest speaker in Texas. Kanye was attracted to Nick's message.
From that time, they were in touch with each other to share their ideas on giving hope to the needy, and they became close friends. Finally, they fell in love and their engagement happened in August 2011. Nick put the engagement ring on Kane's finger with his mouth and then said the most beautiful words every girl wants to hear coming out from her man's mouth. Baby, I love you. Nick and Kane got married on February 12, 2012. And on February 13, 2013, they were blessed with the birth of a healthy baby boy with full body. Nick and Kane wrote an inspirational book, Love Without Limits, together, and it was published in 2014. If I fail, I try again and again and again. If you fail, are you నీకు ప్రపంచమంతా ప్రపంచంలోని వివిధ దేశాలని విజిట్ చేస్తూ పోతుంటాడు. అతను ఫుట్బాల్కి చాలా మంచి ఫ్యాన్. అంతేకాదు అటువంటి ఫ్యాన్ అయినటువంటి ఇతను ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా మారి ప్రపంచంలోని 24 దేశాలని ప్రయాణించటం జరిగింది. అతను 1,10,000 మంది గ్రూపులకి తన మోటివేషనల్ ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఇతను లాస్ ఏంజల్స్కి 2007లో వెళ్ళాడు. ఈయన ప్రపంచమంతా తిరగాలని ప్లాన్ వేసుకున్నాడు. 2009లో ఇతను సౌత్ అమెరికాకి వెళ్ళాడు. అలాగే మిడిల్ ఈస్ట్కి వెళ్ళాడు. అలాగే 2008లో కనే మెహరా అనే ఒక అందమైన అమ్మాయి, వాళ్ళ తల్లి మెక్సికన్, ఆమె తండ్రి ఓ జపనీస్. ఈ అమ్మాయి నిక్ ఎక్కడైతే గెస్ట్ స్పీకర్గా వస్తున్నాడో అక్కడికి ఈ అమ్మాయి ఆ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది మీటింగ్ అంటే టెక్సాస్లో. కానీ నిక్ యొక్క మెసేజ్ అంటే సందేశానికి చాలా ముగ్ధురాలవుతుంది. అప్పటి నుంచి అతనితో చాలా అతని ప్రతి మీటింగ్కి హాజరు కావడం, తన అభిప్రాయాలని పంచుకోవడం, ఆ విధంగా ఆమె అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అవుతుంది. క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత కొద్ది కాలానికే వాళ్ళు ఇద్దరు ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ తర్వాత 2011 ఆగస్టులో వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ని నిక్ కనేకి తన నోటితో ఆ అమ్మాయి వేలికి పెట్టడం జరుగుతుంది. అంతేకాదు బేబీ ఐ లవ్ యూ అని చెప్పడం జరుగుతుంది. సరే, ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ ఫిబ్రవరి 12, 2012లో జరుగుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి అంటే ఫిబ్రవరి 13, 2013లో వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. అది కూడా పూర్తి అవయవాలతో, అంటే మామూలుగా మనలాగా అన్నమాట. కాళ్ళు చేతులు అన్నీ కలిగిన అబ్బాయి పుడతాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇన్స్పిరేషనల్ బుక్ని రాశారు. ఆ బుక్ పేరు లవ్ వితౌట్ లిమిట్స్. ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించడం జరిగింది. నేను ఫెయిల్ అయితే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అలాగే మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తున్నారా అని నిక్ అడుగుతాడు. మన యొక్క స్పిరిట్ అంటే మన యొక్క పట్టుదల, మన యొక్క దీక్ష, మన యొక్క ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా
మనం అనుకునేంత బలహీనంగా ఉండవు. అవి వాస్తవానికి ఎంతో బలవత్తరంగా ఉంటాయి అని మనం గుర్తించమని చెప్తుంటాడు. ఎందుకంటే ఎన్నో అసాధ్యాలను కూడా అవి సాధ్యం చేయగలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే మనం ఫినిష్ చేయగలగాలి అనుకుంటే ఫినిష్ చేయగలుగుతాము అని కూడా చెప్తాడు నిక్. సరే, నేను ప్రజలకి చెప్పేది ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే పడిపోతే మళ్ళీ లేయాలి. అంతేకాదు అందరితోనూ ప్రేమగా ఉండాలి. ముఖ్యంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెప్తాడు. అంతేకాకుండా తన జీవితంలో ఏ ఒక్కరినైనా తను ఎంకరేజ్ చేయగలిగితే తన మాటల ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా తను చేస్తున్నటువంటి పని సార్థకమైనట్లేనని చెబుతాడు నిక్.